రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా విశాఖ జిల్లా గాజువాక సమీపం శ్రీనగర్ బస్తీ పరిధిలో 100 వసంతాల వేడుకకు ఇక్కడ 76వ వార్డులో అమరావతి పార్క్ ముస్తాబవుతుంది. బస్తీ ఇన్ఛార్జి కర్ణంరెడ్డి నరసింహారావు సారథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లను భాజపా మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పరిశీలించారు. ఉత్సవాలకు వచ్చేవారికి అన్ని వసతులు కల్పించాలి అని అన్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరిగే ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలి అని కోరారు. చిన్మయి మిషన్ స్వామీజీ రఘువీరానంద ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బాటా శ్రీనివాస్, గూటూరు శంకర్రావు, నాగేశ్వరరావు, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. మా గాజువాక నగరం శ్రీనగర్ బస్తీ మన చెన్నిగంట్యాడ ఉడా కాలనీ ఫేజ్ 2 అమరావతి పార్క్ లో రేపు మధ్యాహ్నం 4 గంటలకి ఈ ముగింపు సభ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. పండగ వాతావరణంలో ఆ యొక్క కార్యక్రమాన్ని పనులన్నీ పరిశీలించి సలహాలు సూచనలు ఇవ్వడానికి గౌరవనీయులు బీజేపీ మాజీ ఎంపీ గారు, జాతీయ అధికార ప్రతినిధిగా చేసినటువంటి పెద్దలు గవర్నీయులు శ్రీ జీవీఎల్ నరసింహారావు సార్ వచ్చి ఇప్పుడు మాకు సలహాలు సూచనలు చెప్పారు. ఏ విధంగా మనం కార్యక్రమం నిర్వహించాలని. ఇది ఆర్ఎస్ఎస్ కార్యక్రమం కాబట్టి పాలిటిక్స్కి సంబంధం లేకుండా అందరినీ కలుపుకుంటూ, ముఖ్యంగా ఎవరైతే హిందూ బంధువులు ఉంటారో వారందరినీ ఒక తాటిపై తీసుకొచ్చే భాగంగా అన్ని ఆలయ కమిటీల వారికి, అన్ని స్వచ్ఛంద సంస్థల వారికి అందరికీ కూడా మేము గత వారం రోజులుగా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. సుమారు 1000 మంది వరకు వస్తారని మా అంచనా. వారందరికీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి, రేపు జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిన్మయి మిషన్ గురూజీ వస్తున్నారు. అదేవిధంగా ముఖ్యవతగా సుబ్రహ్మణ్య గారు వస్తున్నారు. ఈ యొక్క గాజువాక్కి ఆర్ఎస్ఎస్ తరపు నుంచి ఇన్ఛార్జిగా డాక్టర్ శేషప్రసాద్ గారు కూడా వ్యవహరిస్తున్నారు. ఇది పార్టీలకు అతీతంగా అందరూ వస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మరియు మన గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, డిప్యూటీ మేయర్ గారు దల్లి గోవిందరాజు గారు, అదేవిధంగా ఈ వార్డు కార్పొరేటర్ గారు గంధం శ్రీనివాస్ గారు, జనసేన నాయకులు కర్ణ కనకారావు గారు, ఇక్కడ సిరసపల్లి నోకరాజు గారు, అందరికీ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. వారు అందరూ కూడా వస్తున్నారు. సార్ ఈ రోజు అంత బిజీగా ఉన్నా సరే మరి మా ఆహ్వానం మేరకు వచ్చి మాకు సలహాలు సూచనలు ఇచ్చినందుకు గవర్నీయులు పెద్దలు శ్రీ జీవీఎల్ నరసింహారావు సార్ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మన అందరికీ తెలుసు, సాంస్కృతిక కార్యక్రమాలు అంటే విశాఖపట్నం జిల్లాలో మొదటగా గుర్తొచ్చేది గౌరవ శ్రీ జీవీఎల్ నరసింహారావు గారి పేరు. ఎందుకంటే మన ఇందాక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రపంచంలోనే అతి విశిష్టమైనటువంటి సంస్థగా నవ్య భారత నిర్మాణానికి అన్ని రంగాల్లో తన వంతు ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంటి సంస్థలు నాకు తెలిసే ప్రపంచంలో మరెక్కడా లేదు, మరొక సంస్థ లేదు. రాజకీయాలకు అతీతంగా ఈ ఉత్సవాలని ప్రజల దగ్గర జరుపుకోవాలని ప్రతి నగరంలో, ప్రతి పల్లెలో, ప్రతి వాడలో జరుపుకునే విధంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చేసినటువంటి కార్యక్రమాలని, ప్రజా సేవా కార్యక్రమాలని, భారత అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలని, నవ్య భారత నిర్మాణం కోసం చేస్తున్నటువంటి కృషిని ప్రజలకు చేరువ చేయాలని, వారిని కూడా నవ్య భారత నిర్మాణంలో, అఖిల భారత నిర్మాణంలో వారిని కూడా భాగస్వాములు చేయాలని ఉద్దేశంతో ఉత్సవాలని ప్రజా సమక్షంలో జరుపుకోవటం జరుగుతోంది. దానిలో భాగంగానే మన విశాఖపట్నం నగరంలోని అన్ని బస్తీల్లో ఈ కార్యక్రమాల్ని చేయటం జరుగుతోంది. ఇందులో రేపు ఆఖరి రోజున గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో శ్రీనగర్ బస్తీలో ఇక్కడ స్థానికులు కర్ణంరెడ్డి నరసింహారావు గారి ఆధ్వర్యంలో, నాయకత్వంలో ఈ ఉత్సవ కార్యక్రమాల్ని చాలా చక్కగా చేయాలని నిర్ణయించడం జరిగింది. సుమారు 1000 మంది, అంటే ఒక బస్తీలో 1000 మందితో కార్యక్రమం చేయటం అంటే ఒక అసాధారణమైనటువంటి విషయం. ఇటువంటి కార్యక్రమాలు చిన్న స్థాయిలో చేస్తున్నప్పటికీ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే కొన్ని కార్యక్రమాల్లో గాజువాక మరొకసారి మరి ప్రతిష్టాత్మకంగా నిలవనుంది. ఇందులో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా ప్రముఖ వక్తలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చేసినటువంటి కార్యక్రమాలని, ముందున్న లక్ష్యాలని ప్రజలకు తెలియచేసేటువంటి ఒక గొప్ప అవకాశం దొరుకుతుంది. సో స్థానిక వాసులందరూ కూడా
పెద్ద ఎత్తున రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ వచ్చి ఇందులో భాగస్వాములు కావాలి అని చెప్పి మీ అందరి తరఫున కోరుతున్నాను. ఈరోజు కేఎన్ఆర్ గారి పిలుపు మేరకు ఇక్కడికి వచ్చి ఏర్పాట్లు చూడటం కోసం రావటం జరిగింది. చక్కటి వాతావరణంలో ఇక్కడ మంచి పార్కులో, అమరావతి పార్కులో జగ్గు జంక్షన్ దగ్గర కూడా ఫేజ్ 2లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఖచ్చితంగా స్థానికులందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, ఆర్ఎస్ఎస్ చేసేటువంటి బృహత్తరమైనటువంటి భారత నిర్మాణ కార్యక్రమాల్లో అందరూ పాలు పంచుకోవాలని, భాగస్వాములు కావాలి.